మనం ప్రార్థన చేసినా మన ప్రార్థనకి ఎందుకు ఇన్ని అవరాధాలు వస్తున్నాయి? ఎందుకు మన ప్రార్థన దేవుడు వింటలేదు అని మనం ఆలోచన చేస్తే, మన ప్రార్థన ఒక చోటు ఉంటుంది. మీ ప్రార్థన పాపముగాక అని ఉంది. ప్రార్థన ఫలితాన్ని ఇవ్వాలి, అదృష్టాన్ని ఇవ్వాలి, లేక నీ జీవితాన్ని బాగు చేయాలి, నీ బ్రతుకును బాగు చేయాలి, నీకు ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాలి. కానీ ఈ ప్రార్థన మరి పాపం ఎందుకు అయిపోతుంది? మనం ఆలోచన చేయాలి. పాపానికి ఉన్న అవరోధాలు ఏంటి? ఎందుకు మన ప్రార్థన ఇట్లాగా ఫలించలేకపోతా ఉంది అని ఆలోచన చేస్తే కొన్ని విషయాలు ఇక్కడ మనకు బోధపడతాయి. ప్రార్థన ఉన్న అవరోధాల్లో మొదటి అవరోధం ఏంటంటే, హృదయంలో పాపం కనుక దాగి ఉంటే మరి ఆ ప్రార్థన అవరోధంగానే ఉంటుంది. చూడండి, కీర్తన గ్రంథము 66వ కీర్తన 18వ వచనాన్ని చూద్దాం. నేను నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వాక్యమై ఉన్న దేవా, వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మహిమయు ఘనతయు ప్రభావము మీరే ఆరోపించుకోనండి. మీ దీవెన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపండి. ప్రభువైన క్రీస్తు యేసునాథుని పేరిట ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రార్థన ఫలించకపోవడానికి లేకపోతే నువ్వు చేస్తున్న ప్రార్థనకి అవరోధం కలగడానికి మొదటి విధానం ఏంటంటే, మన హృదయంలో పాపాన్ని దాచుకుంటున్నాం. ప్రియులారా, పాపాన్ని దాచుకుంటున్నాం. మరి నేను ఏ పాపం చేయలేదు, నేను నిర్దోషిని, నాలో ఏ పాపము లేదని చెప్పి నువ్వు చెప్పుకునడం ద్వారా దేవుడట నీ మీద ఒక వ్యాజ్యం వేస్తున్నాడట. నువ్వు పాపినని ఒప్పుకుంటే నీ పాపాలను కడుగుతాడు, నిన్ను శుద్ధి చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలోకి ఉంచుతాడు, పరలోకంలో కూడా చేరుస్తాడు ఏకంగా. కానీ అసలు నేను నిర్దోషిని, ఏ పాపము నాలో లేదు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే చెప్తున్నావో దాని ద్వారా ఏమవుతుందంటే దేవుడు నీకు శత్రువు అవుతున్నాడు. గమనించండి. కాబట్టి నేను పాపం లేదు, నాకు పాపం లేదని ఎవరు అనుకోవద్దండి. మానవుడు జన్మతః పాపి. ఎందుకనంటే మన పితృడైనటువంటి ఆదాము యొక్క పాపము, ప్రతి రక్తము, ఆయనలో ఉన్న రక్తము మనందరిలో ప్రవహిస్తూ ఉంది. కనుక నీవు తల్లి గర్భము నుండి జన్మించటంలోనే పాపముతోనే జన్మించావు. కాబట్టి నీవు నీ పాపమును నిష్కృతి పొందాలంటే ప్రభు రక్తం ద్వారా నువ్వు కడుక్కోవాలే తప్ప నేను నిర్దోషిని అనడానికి నువ్వు అనకూడదు. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ వారి వారి పాపాలను ఒప్పుకోవాలి. అంతేగాని కప్పుకోకూడదు. నేను పాపిని కాదనుకోకూడదు, నేను నిర్దోషిని అనుకోకూడదు, నేను ఎంతో మంచివాడిని అనుకోకూడదు, నేను యేసు ప్రభు లేకుండా కూడా పరలోకానికి వెళ్తానని అనుకోకూడదు. ఎందుకని అని అంటే మానవుడు ప్రియులారా పాపే. కాబట్టి నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, అంటే పాపమును లక్ష్యం చేయడము అంటే పాపమును ప్రేమించటం, మరి పాపమును ఆహ్వానించటం, పాపము మీదనే మనసుంచటం, మరి పాపమే లక్ష్యంగా చేసుకుని బ్రతకడం. ప్రియులారా, ఇలాగ నువ్వు ఉన్నట్లయితే అనగా ప్రభు నీ మనవి వినకపోతాడట, ప్రభు నీ ప్రార్థన వినడట. అంటే హృదయంలో ఘోరమైన పాపమును మనం పెట్టుకున్నప్పుడు, అనగా ఆ పాప ప్రక్షాళన మనలో ఉన్నప్పుడు, ఆ యొక్క పాపపు ఛాయలతో మనం ప్రార్థించినా, బతిమలాడినా, ఏది చేసినా నీ హృదయమంతా పాపముతో నిండి ఉంది, నీ హృదయమంతా దుర్మార్గముతో నిండి ఉంది, నీ హృదయమంతా అన్యాయముతో నిండి ఉంది. లేదా అనగా మోసము, అసూయ, దగ, కామము, క్రోధము, లోభము, మోహము, మతమాత్సర్యములతో నిండి ఉన్నటువంటి నీ హృదయాన్ని దేవుడు చూచినప్పుడు ప్రియులరా,
నీ యొక్క ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వడు. ఎందుకనంటే నీ హృదయం నిండా పాపము నిండిపోయి ఉంది. ఆ పాపము నీలో నుండి పొంగి పొర్లుతూ ఉంది. ఆ పాపము ఛాయను ఇంకొకరిలోకి కూడా పంపించేంత గొప్పగా నీ పాపము కొండ మాదిరిగా పెరిగిపోయింది. కనుక మన హృదయంలో పాపాన్ని మనం ఉంచుకున్నట్లయితే, దాన్ని లక్ష్యం చేసినట్లయితే, ఆ పాపాన్ని మన హృదయంలో బ్రతికించినట్లయితే, ఆ పాపముతోనే మనము జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించకపోవును. మన మొర ఆయన ఆలకించడు. మన యొక్క మనవి ఆయన వినకపోతాడు ప్రియులారా. కాబట్టి ప్రార్థనకు అవరోధాల్లో మొదటి అవరోధం ఏంటంటే హృదయములో దాగి ఉన్న పాపం. ఈ హృదయంలో దాగి ఉన్న పాపాన్ని నువ్వు ఎప్పుడైతే సరి చేసుకుంటావో లేక బాగు చేసుకుంటావో నీ జీవితాన్ని దేవుడు మరి ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థనకు తిరిగి జవాబు ఇస్తాడు. కనుక మన హృదయంలో ఉన్న పాపాన్ని తీసేసుకుందాం. ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని మందిరానికి వచ్చాడు. ఆ దేవుని మందిరం చక్కగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంది. అయితే మంచి బట్టలు వేసుకున్నాడు, మంచి ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు, ఇన్షర్ట్ చేసుకున్నాడు, అన్నీ వేసుకున్నాడు. మొత్తం శుభ్రంగా వచ్చాడు, కూర్చున్నాడు, మందిరంలో కూర్చున్నాడు. కానీ అందరికీ మాత్రం వాసన మాత్రం విపరీతంగా వస్తాం. ఏంటా అని చెప్పి మరి ఆలోచన చేస్తే చివరికి తను వేసుకున్న సాక్స్ ఎప్పుడో వచ్చినాయి. అవి చాలా రోత కంపోసం వస్తున్నాయి. కనుక ఆ సాక్స్ను బట్టి ఏమైంది, తను ఒక్కడికే కాదు కానీ బాధ అందరికీ బాధ వస్తుంది. అందరికీ మరి ఆ కంపు భరించలేము. ప్రియులారా, కొంతమంది మరి సరిగ్గా క్రమంగా వాళ్ళు స్నానాలు చేయరు. కొంతమంది రోజున నేను ఆ బస్సులో నుంచుంటే ఒక అతను వచ్చి ఎత్తడి చేయి పెట్టి నుంచున్నాడు. అసలు చూసుకో, ఆ కంపు అసలు బస్సు అంతా వచ్చిందండి. అంత భయంకరమైనటువంటి కంపుతో కొంతమంది ఉంటుంటారు. చెప్పినారా, గమనించండి. అతను ప్రార్థనకు వచ్చిన వ్యక్తి ఉతికిన బట్టలే వేసుకున్నాడు, చక్కగా తలస్నానం చేశాడు, తర్వాత చక్కగా తర్వాత అన్నీ చేసుకుని శుభ్రంగానే వచ్చాడు. కానీ అతను దగ్గర ఒకటి ఉండిపోయింది. ఆ సాక్స్ నీట్గా లేవు, ఆ సాక్స్ను ఉతకలేదు. అవి ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాడో తెలియదు. వాటి నుండి కంపు వచ్చి అందరూ కూడా వాసన ఎక్కడంటే వెతికితే ఇతని యొక్క సాక్స్ నుంచి ఆ వాసన వస్తారు. ప్రేమైన దేవుని బిడ్డ, గమనించండి, దేవుడు కూడా అంతే. నీ హృదయంలో ఉన్నటువంటి అనగా ఆ యొక్క సాక్స్ తొడుకొచ్చినటువంటి వ్యక్తి దగ్గర ఏ వాసన వచ్చిందో నీ హృదయంలో కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా కామం అనే వాసన ఉందా, క్రోధం అనే వాసన ఉందా, ద్వేషం అనే వాసన ఉందా, అసూయ అనే వాసన ఉందా, లేకపోతే కులమని పట్టించుకున్నావా, మతమని పట్టించుకున్నావా? ఏ పాపము నీలో దాగి ఉంది? ఒకవేళ శారీరక పాపమే పాపం కాదు, అన్నీ కూడా పాపాలే. ప్రియులారా, నీ తోటివాడిగా ప్రేమించకపోవడమే పాపం. కాబట్టి ఈ అవరోధాన్ని, నీ హృదయంలో ఉన్న అవరోధాన్ని నువ్వు తీసేసుకున్నట్లయితే దేవుడు నీ యొక్క హృదయాన్ని అనగా నీ జీవితాన్ని కడుగుతాడు. నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. నీ ప్రార్థన వినకపోవడానికి రెండవ అవరోధం ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలు. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని ఉన్నారు. రోషము పుట్టించు రోషమును పుట్టించేటువంటి అభ్యంతరాలన్నీ కూడా వారి హృదయంలోనే పెట్టుకుని ఉన్నారు. ఇన్ని పాప దోషాలు పెట్టుకొని, ఇంత దుర్మార్గం పెట్టుకొని, హృదయం నిండా పెట్టుకొని, ప్రియులరా, మరి నా దగ్గరకు వచ్చి అయ్యా ప్రభు అంటే ప్రయోజనం ఏముంది? నా దగ్గర విచారణ చేస్తే ప్రయోజనం ఏముంది? అసలు ఇంకా ముందు చదువమ్మా. ఏమనగా
తమ విస్తారమైన విగ్రహాలను బట్టి తమకు దోషమును వాళ్లే కలగజేసుకొని వారి వారికి ఉన్నటువంటి విగ్రహాల మూలముగా నాకు వారు అన్యులైరి. కాబట్టి ఇక్కడ ప్రియులారా, ఇక్కడ చూడండి, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహాలను నిలుపుకొని ఉన్నారు. ఈ మనుషులు వారి హృదయాలలో విగ్రహాలను నిలుపుకొని ఉన్నారు. ఏంటి విగ్రహాలు? ఇంట్లోనే కాదు విగ్రహాలు, హృదయంలో కూడా విగ్రహాలు ఉన్నాయి. అమ్మా, అర్థమైందా? హృదయంలో కూడా విగ్రహాలు ఉన్నాయి. దేవుని కన్నా ఎక్కువగా నీ బిడ్డను ప్రేమించిన విగ్రహమే. అర్థమైందమ్మా? దేవుని కన్నా ఎక్కువగా నీ డబ్బును ప్రేమించిన అది విగ్రహమే. అర్థమైందమ్మా? దేవుని కన్నా నీ ఆస్తిని ప్రేమించిన, దేవుని కన్నా నీ యొక్క అంతస్తును ప్రేమించిన, దేవుని కన్నా నీ ఉద్యోగమును ప్రేమించిన, దేవుని కన్నా ప్రియులారా నీ వారిని ప్రేమించిన, ఎవరిని ప్రేమించినా, ఏది ప్రేమించినా అది దేవుని తర్వాతనే పెడితే మంచిదే. కానీ దేవుని కన్నా దానికి ముందు ప్రాధాన్యత ఇచ్చి తరువాత మనము ఇష్టానుసారంగా చేస్తే దేవుడిని మనవి వినడు. ప్రియులారా, ఈ మనుషులందరూ కూడా ఏం చేశారు? లోపల విగ్రహాలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చారు కనుక వాడు ప్రార్థన చేస్తున్నా, వాడు పాటలు పాడినా, వాడు దేవుని మందిరానికి వచ్చినా, వాడు కానుకలు సమర్పించినా, వాడు దశంభాగాలు అర్పించినా, వాడు హృదయంలో విగ్రహం అనేటువంటిది ఉంది. పరిసయ్యుడు హృదయంలో విగ్రహం ఉంది. ఏంటో తెలుసా? అందరికన్నా నేనే భక్తిపరుణ్ణి, అందరికన్నా నేనే ప్రార్థనాపరుణ్ణి, అందరికన్నా నేనే ఉపవాసం ఉండేవాడిని, అందరికన్నా నేనే దశంభాగాలు తీసేవాడిని, అందరికన్నా సంఘంలో అందరికన్నా నేనే ఎక్కువ ఇచ్చేవాడిని, సంఘంలో అందరికన్నా కూడా మరి నాకే పేరు ప్రతిష్టలు రావాలి, నేనే గొప్పవాడిని కావాలి. ఇలాంటి విగ్రహాలన్నీ కూడా హృదయం నిండా ఆ యొక్క పరిచయంలో ఉన్నాయి. కనుకనే అనగా మరి ఆ సుంకరి అప్పుడే వచ్చాడు, గుండెలు కొట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. మొదట తను గ్రహించింది ఏంటో తెలుసా? గొప్ప మాట, నేను పాపిని ప్రభువా. సుంకరి ప్రార్థన విన్నా దేవా, సుంకరి ప్రార్థన విన్నా దేవా, సుంకరి ప్రార్థన విన్నా దేవా, ఆ ప్రార్థనను అయ్యా ప్రార్థన నేర్పయ్య. అయ్యా ఏ విగ్రహం పెట్టుకుని ఉంటున్నావు లోపల నువ్వు? ఇక్కడ అంటున్నాడు, ఈ వచ్చిన వాళ్ళందరూ ప్రార్థన చేసేవాళ్ళే, మంచి వాళ్ళే, కానీ దేవుని దగ్గరకు వచ్చారు. కానీ వీళ్ళు ఎలా వచ్చారట? విగ్రహాలతో వచ్చారట. మీరు విగ్రహాలతో వచ్చారు కాబట్టి మీరు కూడా అన్యులే. అంటే
అన్యులు అంటే దేవుని ఎరగనటువంటి వారు. మీరు విగ్రహాలతో వచ్చారు, మీరు ఒక రకమైన ఆలోచన లోపల పెట్టుకుని వచ్చారు. మీ హృదయమంతా విగ్రహమే ఉందే. కొంతమంది ఫంక్షన్లు పెట్టుకుంటారు, వారు మొట్టమొదటిగా దేవునికి స్థానం ఇవ్వరు. దేవునికి స్థానం ఇవ్వకోకుండా ప్రియులరా వాళ్ళు లోకం వైపు చూస్తారు, లోకానికి స్థానం ఇస్తారు. కానీ మనము దేవునికి స్థానం ఇవ్వాలి ప్రియులరా, దేవునికి స్థానం ఇవ్వాలి. విజయం గారు అల్లుడు గారిని కూడా నేను అదే అడిగా, బాబు మీ ఇంటికి వచ్చాము, నువ్వు చిన్న ప్రార్థన కూడా చేయించవు. విజయం గారు అంటే అటు చేయదు, అవన్నీ విషయాల్లో దేవునికి మొరపెడతారు. అంత నువ్వు చేసుకున్నావు, కనీసం పాస్టర్లు వచ్చారు, నీ పిల్లలు దగ్గర పెట్టుకొని చక్కగా ప్రార్థన చేయించాలి కదా. నువ్వు అలా చేయటం బాగలేదు, భావ్యం కాదు అని చెప్పునన్నా. ఆయన ఏమన్నా అనుకొని ఉన్నమాట ముఖం మీద చెప్పే మనస్తత్వం. ప్రియులారా గమనించండి, నువ్వు ఏది చేసినా మొదట దేవుని ముందు పెట్టాలి. నువ్వు దేవుని ముందు పెట్టుకోకుండా నువ్వు భోజనాలు పెట్టినా, అవి పెట్టినా, ఈ పెట్టినా, అక్కడ చెప్పినా, ఇక్కడ చెప్పినా, కొత్త బట్టలు వేసిన, ఖరీదుగా బట్టలు వేసిన, ఏ బట్టలు వేస్ట్. అది నీవు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ప్రియులారా నన్ను ఏమనుకున్నా నాకు పర్వాలేదు, ఉన్నమాట సత్యం చెప్పకుండా మానలేదు, నేను ఎప్పుడు నా హృదయంలో ఉన్నది. కాబట్టి దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఎందుకనంటే నీ 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 పట్ల చూసిన దేవుడు, నిన్ను కరుణించిన దేవుడు, నీకు బిడ్డలిచ్చిన దేవుడు, నీ కుటుంబాన్ని ఆదరించిన దేవుడు, అలాగే నీకు ఉద్యోగం ఇచ్చిన దేవుడు, నిన్ను కరుణించిన దేవుడు, నేటికి కూడా నువ్వు బ్రతుకుతున్నావంటే ఆయన కృప ద్వారా బ్రతుకుతున్నావు. ఆయన లేకుండా ఈ క్షణం కూడా నువ్వు బ్రతకలేవు. ఒక్క క్షణమైనా నిన్ను ఇంతగా బ్రతికించిన దేవుడు, ఇంతగా నీకు భార్యనిచ్చిన దేవుడు, ఇంతగా నీకు భర్తనిచ్చిన దేవుడు, ఇంతగా నీకు పిల్లల్నిచ్చిన దేవుడు, ఇంతగా నీకు పనినిచ్చిన దేవుడు, ఇంతగా చదువిచ్చిన దేవుడు, ఇంతగా ఉద్యోగోపాధులు కల్పించిన దేవుడు, ఇంతగా నిన్ను ప్రతిరోజు అనగా ఉదయం వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం ఇంటికి క్షేమంగా చేరుస్తున్న దేవుడు, కంటికి రెప్పలాగా కాపాడుతున్న దేవునికి నువ్వు మొదటి స్థానం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా నువ్వు దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి. తర్వాత ఎవరికి ఇచ్చినా సరే, వాళ్ళ ఆఫీసులో కానివ్వండి, లేకపోతే ఒక ఏదన్నా కానివ్వండి. ఒకసారి జాన్ వెస్లీ గారు ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా ఇంగ్లాండ్ దొరసాని వచ్చింది. ప్రియులారా, ఇంగ్లాండ్లో సేవ చేస్తున్న తరుణంలో ఇంగ్లాండ్ దొరసాని ఆ ప్రాంతం గుండా వెళ్తుంది. జాన్ వెస్లీ గారు ప్రార్థన పరుడు, భక్తుడు అని చెప్పి ఆమె ఎరుగుదురు. అయితే ఒకటి కింద గొప్ప పరివారంతో గొప్ప ఊరేగింపుతో వెళ్తూ ఉంది. అప్పుడు
ఈమె అక్కడ ఆపి జాన్ వెస్లీ గారి మందిరం దగ్గర ఆపి నేను పిలుస్తున్నానని చెప్పండి జాన్ వెస్లీకి అని చెప్తున్నాను. ప్రియులరా గమనించండి, వెంటనే ఆ పైకి వెళ్ళి అంతరంగికులు పైకి వెళ్ళి ఈ దేశ మహారాణి వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పారు. అనగా ఈయన ఏమన్నాడో తెలుసా అండి? అప్పుడు ప్రార్థనలో ఉన్నాడు ఆయన కలిపి మరీ చెప్తున్నారు, మహారాణి వచ్చిందని మిమ్మల్ని రమ్మంటున్నారు. మనం ఏం చేస్తాం? ఊరికే ఎందుకు పనికిరానటువంటి నెంబర్ వచ్చి పిలిచినా కానీ గడగడలాడితే వెళ్తాం, లేకపోతే ప్రెసిడెంట్ వచ్చిన గడగడలాడితే వెళ్తాం. ఈయన ఏమన్నాడు తెలుసా? అప్పట్లో విక్టోరియా మహారాణి అంటే ఎదురులేదు, ఇక అసలు తిరుగులేదు, అంత గొప్ప మహానాయకులలో. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా ఒక మాట? ఇక్కడ రాజు వచ్చింది రాణి వచ్చింది అంటున్నారు, కానీ నేను రాజులకు రాజుని రాజుతో మాట్లాడుతున్నాను చెప్పండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను రాజులకు రాజైన రాజుతో మాట్లాడుతున్నాను, ఆయన మొత్తం మాట్లాడినాక వస్తానన్నా. వెళ్ళి ఈ మాట చెప్పారు. అప్పుడు మళ్ళీ ఆమె ఆ రథం దిగి పైకి వెళ్ళి ఆయన ప్రార్థన అయ్యేంతవరకు అలా కూర్చుందట. కూర్చున్న తర్వాత వీళ్ళు అనుకున్నారు ఈ పని అయిపోయింది, ఏదో చేసేస్తుందేమో అనుకున్నారు. కానీ వెళ్ళిన తర్వాత ఆ ప్రార్థన విన్న తర్వాత రాజ్యం కొరకు, ప్రభుత్వాల కొరకు, రాణుల కొరకు, అందరి కొరకు చేస్తున్న ఆ ప్రార్థన విని ఆమె హృదయాన్ని కదిలించింది. వెంటనే వెళ్ళిపోయి ఆయన పాదాలకు నమస్కరించి ఆయన చేత దీవెని పొందొచ్చింది. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఎందుకు? ఆయన మొట్టమొదటి స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. దేవునికి ఇచ్చాడు. దేవుని తర్వాతనే ఎవరైనప్పటికీ నువ్వు దేవునికి కాకుండా ఎవరికైనా ముందు ఇచ్చి తర్వాత దేవునికి ఇస్తే నీలో కూడా విగ్రహం ఉన్నట్టే లెక్క. అది గుర్తుపెట్టుకోమని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ప్రార్థనకు అవరోధాలైనటువంటి 3వ పాయింట్. మొదటి పాయింట్ ఏంటంటే, హృదయములో దాగి ఉన్నటువంటి పాపమును బట్టి దేవుడు మీ ప్రార్థన వినడు. రెండవది, మీ హృదయాల్లో విగ్రహాలు నిలుపుకొని ప్రార్థన చేసిన కారణాన ఆయన మీ ప్రార్థన ఆలకించకుండా ఉన్నాడు. మూడోది చూసినట్లయితే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయడం ద్వారా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయడం ద్వారా దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. ప్రియులరా, దేవుని యొక్క వాక్యము ఒక మనుషుని యొక్క ఇచ్చి నుండి వచ్చేది కాదు. దేవుడు తన ఆత్మ ద్వారా, తన ప్రవక్తల ద్వారా పలికారు. అది దేవుడు మాట్లాడుతున్న మాటే తప్ప మనిషి మాట్లాడుతున్న మాటగా ఎంచవద్దు. నీవు ప్రార్థనకు వచ్చిన తర్వాత నిర్లక్ష్య బుద్ధితోనో, లేకపోతే లేకపోతే ఎక్కడో మనసు పెట్టో, లేకపోతే పిల్లల విషయంలో గొడవ చేస్తుంటే ఆ పిల్లల మీద పడిపోయో నీ మనసు రకరకాలుగా నిర్లక్ష్య భావంతో, అశ్రద్ధతో, అలక్ష్యంతో నీవు బాడీ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా హృదయం మాత్రం ఎక్కడో పెట్టుకొని అలా ఉన్నట్లయితే అట్టి వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించనంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని యొక్క ప్రార్థన ఆయనకు హేయమంటండి. అమ్మా గమనించండి, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వినకుండా నువ్వు ప్రార్థనకు వచ్చావు. దేవుని వాక్యం వినాలి, వాక్యం వినకుండా నీ మనసును ఎక్కడో పెట్టుకొని, ఆలోచన మాత్రం ఎక్కడో పెట్టుకొని నువ్వు మాత్రం ఇక్కడ కూర్చొని ఇలా కళ్ళకి చూస్తున్నావు, కానీ హృదయం మాత్రం ఎక్కడో ఉంది. ఇంటికాడ పుట్టి మీద పాల పెడత పెట్టాను, పిల్లొచ్చి ఎత్తుకుపోయిందేమో, ఇంట్లో డబ్బులు పెట్టి వచ్చాను, ఒకవేళ మా ఆయన వచ్చి ఉంటాడు తీసేస్తాడేమో, చీర కింద పెట్టాను తీసేస్తాడేమో, ఈ ఆలోచనలు ఉన్నాయి అనుకో. ప్రియులారా, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. నువ్వు దేవుని మందిరంలో ఉన్నంతసేపు కూడా ప్రియులారా ధర్మశాస్త్రం వినకుండా నీ చెవులను అడ్డు పెట్టుకోవద్దు. నువ్వు కష్టపడి దేవుని మందిరానికి వస్తున్నావు, కష్టపడి దేవుని మందిరానికి వస్తున్నావు, కష్టపడి దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ కష్టపడి నిద్రపోయి వెళ్తున్నావు. ప్రయోజనం ఏంటి? ఏమండి, కష్టపడి నడిచి వస్తున్నావు, పాపం పని చేసుకుంటున్నావు, తర్వాత తొందరగా వెళ్ళాలని ఆలోచనతో అన్నీ చేసుకుని వస్తున్నావు, చక్కగా మరి మంచి బట్టలు కట్టుకుని వస్తున్నావు, మంచిగా శుభ్రంగా వస్తున్నావు, తలంటుకుని వస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, శుభ్రంగా వస్తున్నావు. ఫ్యాన్ గారికి నేను జోలపాటు పడినట్టుగా నా వాక్యానికి యమాగా నిద్రపోతున్నాను. కొంతమంది
కొంతమంది కాదు, అందరూ కాదు, కొంతమంది చాలా శ్రద్ధగా వింటున్నారు, కొంతమంది ఏమో సగమే వింటున్నారు. ప్రియులారా, వాక్యము చాలా విలువైంది. వాక్యము మీరు కట్టుకున్న పట్టు చీరల కన్నా, నువ్వు మెడలో వేసుకున్నటువంటి గొలుసు కన్నా, అమ్మా అనగా నీవు దాచుకున్నటువంటి డబ్బుల కన్నా వాక్యము విలువైంది. దేవుని యొక్క వాక్యము ఏమైంది? విలువైంది. దేవుని వాక్యమును అనగా అంత దేవుని వాక్యం అంత విలువైంది ఏది లేదు. అపరంజి కంటే విలువైనది దేవుని వాక్యము. అపరంజి కంటే విలువైనది దేవుని వాక్యము. అమూల్యమైనది ఎంతో నమ్మకమైనది. ఏర్పడుతున్నారో తెలిసిపోతుంది. నేను పెద్ద సంగీతాల మీద పెద్ద ఆర్కెస్ట్రా మీద పాడినోడు, ఎన్నో కొన్ని వేల పాటలు. మీరు ఏది పడుతున్నారు, ఏ డ్రమ్ కలుస్తుందో లేదు నాకు ఊరికే తెలిసిపోయింది. అపరంజి కంటే విలువైనది దేవుని వాక్యము. అమూల్యమైనది అపరంజి కంటే విలువైంది. అపరంజి అంటే బంగారం, బంగారము కన్నా విలువైంది దేవుని వాక్యం. ప్రేమైనటువంటి వాళ్ళారా, వాక్యము మీరు వచ్చి ప్రార్థనకు వచ్చి వాక్యమును విరగపోయిన పక్షంలో
దేవుడు మీ ప్రార్థన ఆలకించడు. ఎందుకనంటే వాక్యము అనేటువంటిది ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఇప్పుడు వాక్యం ఎవరు? దేవుడు. అంటే ఇప్పుడు వాక్యం వినకపోతే దేవుని మనము అలక్ష్య పెట్టినట్టు, అశ్రద్ధ పెట్టినట్టు, వాక్యం ఎడల ఇష్టం లేనట్టు, వాక్యాన్ని వినకుండా నువ్వు వెళితే నీకు ప్రయోజనం లేదు. నువ్వు ఖాళీ హృదయంతో ఇంటి దగ్గర నుంచి వస్తున్నావు, వెళ్ళేటప్పుడు వాక్యము హృదయం నిండా నింపుకొని పోవాలి. ఆ వాక్యము ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత గేదె కనుక మరి ఆ యొక్క గడ్డంతా తిని తర్వాత ఉండలుగా దాన్ని లోపలికి పంపించుకొని ఖాళీ సమయంలో దాన్ని బయటకు తీసి వీళ్ళారా దాన్ని నెమరు వేసుకున్నట్లుగా నీవు కూడా ఈరోజు చెప్పిన వాక్యము ఏంటని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దాన్ని జాగ్రత్తగా ఒకవేళ ఉంటే పుస్తకం మీద రాసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని మననం చేసుకొని ఆ వాక్యానుసారమైన జీవితము మాదిరి కలిగి ప్రార్థన చేసుకున్నట్లయితే నీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు ప్రియులారా. కాబట్టి వాక్యమును మాత్రము నిర్లక్ష్యము చేయవద్దు. నీ పిల్లల మూలంగా నీ వాక్యం వినకుండా ఉంటున్నావేమో, ఒకవేళ నీకు నిద్ర వచ్చి వాక్యం వినకుండా ఉంటున్నావేమో, నీ ఆలోచనలు ఎక్కువైపోయి వాక్యము వినకుండా ఉంటున్నావేమో, ఒకవేళ అనేక రకాలైన విగ్రహాలు లోపల పెట్టుకొని నువ్వు వాక్యం వినకుండా ఉంటున్నావేమో. ప్రేమైన దేవుని బిడ్డ, పైనుంచి చూస్తున్న దేవుడు సమస్తమును కూడా ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. జాగ్రత్త. తర్వాత 4వ పాయింట్, నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి కలిగిన 4వ పాయింట్ ఏంటంటే సందేహించటం. ప్రియులారా, సందేహించటం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అనగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడే సముద్ర తరంగములను పోలి ఉండును. అట్టి మనుషుడు రెండు మనసులు కలిగిన వాడై స్థిరము లేని వాడు కనుక అది నాకు ఏదైనా దొరుకునని తలంచరాదు. ఏంటండి? అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలేను. కొంతమంది ఉంటారు. నా దగ్గర ఒక అమ్మాయి వచ్చి కొబ్బరిని తీసుకొచ్చి అంటుంది, అయ్యా జ్వరం తగ్గిస్తాడమ్మా. అయ్యా తలనొప్పి కూడా తగ్గిస్తాడమ్మా. అయ్యా కడుపు నొప్పి తగ్గిస్తాడమ్మా. రోగం వచ్చి తగ్గిస్తాడమ్మా. ఇంకేదో అనగా ఇంకో చెప్పబోతుంది. అప్పుడు అన్నాను, అమ్మా దేవుడు అన్నీ తగ్గిస్తాడు, కానీ నీకు ఏది తగ్గించడు, నీకు ఏది కూడా తగ్గించు. ఎందుకంటే ఆమె హృదయం అంతా లొకలకు ఆడిపోతారు. ఏంటి? సందేహం. అమ్మా హృదయం అంతా సందేహం ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. నువ్వు అడుగుతున్నది ఏదైనా ఉంది అంటే దాన్ని ఎంత మాత్రము ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి. దేవుడు చెప్తున్నాడు, విశ్వాసముతో కనుక ప్రార్థన చేస్తే ఈ కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడిపోద్ది. ఒక ఆమె ఇంటి ముందు కొండ ఉందంట. బైబిల్లో చెప్పారు కదా, ఈ కొండ కోసం ప్రార్థన చేద్దాం. కొండ ముందు నా ఇల్లు ఉంది కాబట్టి కొద్దిగా ఖాళీ అయిపోతూ ఉంది, ఇదంతా స్థలం అంతా నాది అవుతుంది అనుకొని కొండ కోసం ప్రార్థన చేస్తుంది. కాసేపు చేసిన తర్వాత 1 గంట చేసిన తర్వాత మళ్ళీ వస్తుంది, కొండకు చూస్తుంది. ఇంకా ఎన్నిసార్లు ఇది మళ్ళీ లోపలికి వెళ్తుంది, మళ్ళీ ప్రార్థన చేస్తుంది, మళ్ళీ వస్తుంది, ఆ కొండకు చూస్తుంది. మళ్ళీ వెళ్ళలేదు అనుకుంటుంది, మళ్ళీ వస్తుంది, ప్రార్థన చేస్తుంది. తెల్లారికి వచ్చి లాస్ట్గా వచ్చి మళ్ళీ ఒకసారి చూసింది, కొండ వెళ్ళి సావలా. ఎందుకు వెళ్ళి వస్తుంది కొండ, ఎందుకు వెళ్ళి వస్తుంది అని అంటారు. అసలు ఏం విశ్వాసంతో చేస్తుందా? ఆమె చేసినప్పుడే మొదలెట్టింది. ఏది వెళ్తుందో నిజంగానే వెళ్ళాలి. విశ్వాసముతో చేయాలండి, విశ్వాసముతో చేయాలి.
అందుకే అంటాడు ఎవరు ఆయన యొక్క వ్రేలులో గాయం పెట్టినటువంటి తోమాతో అంటాడు, ఏమంటాడు? నువ్వు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించు దాని యొక్క నిజ స్వరూపమును లేనివి ఉన్నవారుటకు రుజువునై ఉన్నది. ప్రియులారా గమనించండి, విశ్వాసంతో నువ్వు అడగాలి. దేవుడు చేస్తాడని చెప్పి అడగాలి. దేవుడు ఉన్నాడని చెప్పి నువ్వు నమ్మాలి. దేవుని కార్యాలు అమోహాలు గొప్పవని చెప్పి నమ్మాలి. ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేసేవాడు మన దేవుడు. నువ్వు నమ్మకపోతే మనం చేసేదేం లేదు. ఆయన ఉన్నాడని చెప్పి నమ్మాలి. ఆయన కార్యాలు చేస్తాడని చెప్పి నమ్మాలి. ఆయన సమక్షంలో నువ్వు ఏది అడిగినా ఇస్తాడని చెప్పి నమ్మగలవు. నీ నమ్మకమును బట్టి నీ కార్యం ఉంటుంది. నువ్వు నమ్మకపోతే నీ కార్యం జరగదు. ఇది మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా మీరు ఆలోచించాలని చెప్పి మనం చేస్తున్నాం. ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త గమనించండి, ఆయన ఆశ్చర్యకరుడు. ఏమాత్రము సందేహింపకుండా ఆయనని ఖచ్చితంగా మనం విశ్వాసంతో అడిగినట్లయితే ఆయన అన్ని కూడా దయచేయవాడు. ప్రియులారా, ఒక ఆమె రోగులు ఆ హాస్పిటల్ వైపు తిరిగింది, డాక్టర్ దగ్గరికి తిరిగింది, ఎన్నో మందులు వాడింది. 12 సంవత్సరాల నుంచి ఆ రోగము ఎక్కువైపోతుంది తప్ప తగ్గలేదు, వెనక్కి రాలేదు. చివరికి ఏం చేసింది? ఆమె విశ్వాసముతో వచ్చింది. ఎలా వచ్చిందమ్మా? విశ్వాసముతో వచ్చింది. ఏమంటుంది తెలుసా? నేను యేసు వస్త్రము మాత్రం ముట్టిన బాగుపడుతుంది అనుకొని ఇక ఎక్కడికెక్కడికో వెళ్ళారు, ఏదేదో చేశారు, ఏదేదో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇంతవరకు ఎందుకు వెళ్ళలేదు ఆమె యేసు దగ్గరికి? ఒకవేళ తన కులం పెద్ద కులమేమో, కులమడ్డం వచ్చిందేమో, తన వాళ్ళు ఎవరు కూడా వెళ్ళనివ్వలేదేమో, ఆమె కూడా సిగ్గేసిందేమో, తర్వాత ఇంకా నా డబ్బులు నన్ను రక్షిస్తాయి అనుకుందేమో. ఒకవేళ అనగా డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు లోకంలో, వాళ్ళు రక్షించలేరా అనుకుందేమో. ప్రియులారా, వీటన్నిటి మీద ఆధారపడి యేసు ప్రభువును పక్కన పెట్టింది. కానీ తరువాత ఆమె శ్రద్ధతో యేసు ప్రభు గురించి వింది. ఆమె విని విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చింది. నేను ఆయన ముందు వెళ్ళడానికి, ముందు ఆయన అంటుకోవడానికి నేను యోగ్యుడిని కాదు కనుక నేను వెనకుందామని చెప్పిన అనుకుని వెనక ఏం ముట్టింది? ఆమె వస్త్రపు చెంగు ముట్టింది. అమ్మా, అర్థమైందా? వస్త్రపు చెంగు అంటే ఆయన వస్త్రపు చెంగులో కూడా ఏముందమ్మా? స్వస్థత ఉంది, మహిమ ఉందన్నమాట. ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది. ఆయన నడిచినటువంటి కాలి బాటలో, ఆయన కాళ్ళలో కాలేస్తే స్వస్థత ఉంది. ఆయన నీడలో స్వస్థత ఉంది. ప్రియులరా, ఆయన చూపులో స్వస్థత ఉంది. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు టోటల్గా సమస్తము ఆయన దగ్గర ఉన్న ప్రతి దానిలో కూడా స్వస్థత అనేటువంటిది ఉంది. ఇది గమనించినటువంటి ఈ 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు ఎట్లా వెళ్ళిందంటే విశ్వాసముతో వెళ్ళింది. ప్రభు రక్షిస్తాడు వెళ్ళింది. ఈ రోజుకి ఇక మీదట ఇక్కడి నుండి ఎట్టి పరిస్థితిలో ఈ రోగం మాత్రం ఖచ్చితంగా ప్రభువారు నయం చేస్తాడు. ఖచ్చితంగా నేను నయమైపోతాను, ఖచ్చితంగా నా రోగాన్ని పోగొట్టుకుంటాను, అందరి మాదిరిగా, అందరి స్త్రీల మాదిరిగా నేను ఆరోగ్యంగా ఉంటానని చెప్పి విశ్వాసముతో ఆమె నమ్మింది. ప్రభు దగ్గరకు వచ్చింది. ఆయన యొక్క చెయ్యి, ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టింది. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు? నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు?
హల్లెలూయా. సందేహించువాడు ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచరాదు. సందేహం ఎవరికైతే ఉందో అట్టివాడు నాకు అది దొరుకుతుంది ఇది దొరుకుతుంది ఆలోచించకూడదు. ఎందుకనంటే సందేహంతో అడిగిన దేనిని కూడా దేవుడు ఇవ్వడు. గమనించండి, విశ్వాసముతో అడిగిన ప్రతి ఒక్కరిని దేవుడు ఇస్తాడు తప్ప నువ్వు సందేహముతో ఏది అడిగినా దేవుడు అది మీకు ఇవ్వడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. చూడండి ప్రియులారా, మీ ప్రార్థన ఫలించకపోవడానికి మీ ప్రార్థనలో ఉన్నటువంటి మరొక అవరోధం ఏంటంటే మీ ప్రార్థన ఫలించకపోవడానికి, మీరు చేసిన ప్రార్థన దేవుడు వినకపోవడానికి సంబంధించినటువంటి కార్యములలో ఈ 5వ పాయింట్ ఏంటంటే మీరు దురుద్దేశాలతో అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారమ్మా? దురుద్దేశములతో అడుగుతున్నారు. చాలామంది దురుద్దేశాలతో దేవుని అడుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క రోజులో నేను బాగుపడిపోవాలి ప్రభువా, ఒక్క రోజులో అనగా నా పిల్లలు మరి మంచిగా పైకి రావాలి ప్రభువా, నా కుటుంబం పైకి రావాలి ప్రభువా, ఈ ప్రార్థన చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ప్రియులారా, అనగా ఒక్కసారి నేను గొప్పగా పైకి వెళ్ళిపోవాలి, ఆశ ఉండొచ్చు నీకు ప్రియులారా, ఆశ ఉండొచ్చు, తప్పులేదు. ఏది? నేను మంచిగా ఉండాలి, నా భర్త మంచిగా ఉండాలి, నా బిడ్డలు మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి. మరి ఇవన్నీ కూడా ఆశలు, తప్పులేదు. ఆశ ఉండటంలో తప్పులేదు, దురాశ ఉండడమే తప్పు ప్రియులారా. ఒక వ్యక్తికి ఒక బాతు ఉందే, అది రోజు కూడా బంగారు గుడ్డు పెడతా ఉంది, రోజు బంగారు గుడ్డు పెడుతుంది. ఆ బంగారు గుడ్డును అమ్ముకుంటున్నారు, సుఖజీవనం బ్రహ్మాండంగా జరుగుతూ పోతా ఉంది. ఈ బాతున్నటువంటి వ్యక్తి ఆలోచించాడు, ఈ బాతును చంపేసి దీనిలో ఎన్ని గుడ్లు ఉన్నాయో ఒకసారి తీసుకుందాం అని చెప్పి బాతును చంపాడు. రోజున్న గుడ్డే అక్కడ ఉంది. దురాశ దుఃఖములకు చేటు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, మనము అడిగే ప్రతి ఒక్కటి కూడా మన భోగాల గురించి అడగకూడదు, మనము దురుద్దేశంతో అడగకూడదు. నువ్వు అడిగే ప్రతి ఒక్కటి అది దేవునికి కరెక్ట్గా సరిపోద్ది అనుకున్నట్టుగా అడగాలి. ప్రియులారా, ఏమడిగాడు సొలొమోను? అయ్యా, ఇంత గొప్ప రాజ్యాన్ని, ఇజ్రాయెల్ రాజ్యాన్ని నేను పరిపాలిస్తున్నాను. ఈ ఇజ్రాయెల్ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా సరైన న్యాయము చేకూర్చున్నట్లుగా అయ్యా నాకు కావలసిన జ్ఞానాన్ని దయచేయి ప్రభువా. దేవునికి ఆ యొక్క ఎవరండి సొలొమోను అడిగినటువంటి ఆ మాట దేవునికి ఇష్టమైంది, దేవుడు ఆనందించాడు. అదే కాదు, నా బిడ్డ కేవలం జ్ఞానం మాత్రమే అడిగాడు. జ్ఞానమే కాదు, జ్ఞానముతో పాటు బుద్ధియు, సర్వ సంపదలను, కావలసినటువంటి ధనాగారాలను సమస్తమును కూడా సొలొమోనుకి ఇచ్చాడు. ఆ దినములలో బంగారం ఎట్లా దాచుకోవాలో, ధనం ఎట్లా దాచుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడు సొలొమోను. అంటే అంత గొప్ప ఆస్తిపాస్తులను దేవుడిచ్చాడు. అంత గొప్ప ఆస్తిపాస్తులు దేవుడిచ్చిన తరువాత ఏమైపోయాడో, ఈ ధనాన్ని ఎట్లా దాచుకోవాలి, ఈ బంగారాన్ని ఎట్లా దాచుకోవాలి, ఏ రాజు వచ్చి తీసుకుపోతాడు, ఏ రాజు వచ్చి యుద్ధానికి వస్తాడు. సొలొమోనుకి యుద్ధం రాదు, జ్ఞానవంతుడే కానీ యుద్ధం రాదు. కానీ తన తండ్రి యుద్ధసూరుడు, దావీదు యుద్ధసూరుడు, పరాక్రమశాలి. అతను వెళ్ళిన యుద్ధంలో దేనిలో ఓడిపోలేదు. కానీ సొలొమోనుకి యుద్ధం రాదు. ఇప్పుడు యుద్ధం రాదు కాబట్టి ఏం చేశాడు? నాకు యుద్ధం రాదు కాబట్టి నా ఆస్తిని అంతా కూడా అయ్యా ఎటు పోకుండా కాపాడు ప్రభు అని చెప్పి అంతగతం చేసినట్టుగా ప్రార్థన దేవుడు చేయాలి. ఏం చేశాడు ఇప్పుడు? అమ్మా, అర్థమైందా? దురుద్దేశములకు వచ్చాడు. ఏ ఉద్దేశంకి వచ్చాడు? దురుద్దేశానికి వచ్చాడు. ఏ ఉద్దేశానికి వచ్చాడు? ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాణులందరినీ, రాజకుమార్తెలందరినీ నేను పెళ్లి చేసుకోను. అర్థమైందమ్మా? చుట్టుపక్కల ఉన్న రాజకుమార్తెలందరినీ పెళ్లి చేసుకుంటే అందరూ నాకేమవుతారు? అమ్మ, మామూలు అవుతారు, లేదా బావులు అవుతారు. ఎవరు నా మీద యుద్ధానికి రారు. నా ఆస్తి ఇట్టాగే ఉంటుంది, నా బంగారం ఇట్టాగా ఉంటుంది, నా రాజ్యం ఇట్టాగా ఉంటుంది, నేను బ్రహ్మాండంగా ఉంటాను అంటున్నాడు. ఏమైంది? అమ్మగారులు మామూలుగా వచ్చారు. అసలైన 1000 మందిని ఎట్లా చేసుకున్నారండి? అలా
1000 మందితో ఎట్ట కాపురం చేశాడు, 1000 మందితో ఎట్ట సాకాడు. కానీ ఒక పెళ్ళంతోనే బాధపడిపోతున్నారు. బాధ ఒక భార్యతోనే ఆమెతో చెప్పలేక బాధపడి ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారు మగోళ్ళు. అసలు అంతమంది భార్యలు ఎలా పోషించాడు? అనగా శక్తి సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? అనగా ఒకరి నుంచి ఒకరికి సమాధానం ఎట్లా చెప్పాడు? అంత జ్ఞానవంతుడు కాబట్టి అందరు భార్యలకు సమాధానం చెప్పాడు. కానీ ఇక్కడ పప్పులో కాలేసింది ఎక్కడతానంటే వీళ్ళందరినీ చేసుకోవడమే తప్పు. ఆడు ఏం చేశారు? ఒక నుంచి ఒక ఆమెము అశ్వరథ దేవతను తీసుకొచ్చింది, ఒక ఆమె గాజా దేవతను తీసుకొచ్చింది. అమ్మా ఒక ఆమెము ఇంకో దేవతను తీసుకొచ్చి కూర్చోబెట్టి తర్వాత కొంతకాలం చేసిన తర్వాత నువ్వు కూడా రామ్మా, నువ్వు కూడా రాయ్యా, నువ్వు కూడా కూర్చోమని చెప్పి కూర్చోబెట్టారు. ఏమైంది? భక్తి ఏమైపోయింది? భక్తి పైకి వెళ్ళిపోయింది. అమ్మా ఏమైనా పొట్టి మనిషి మిగిలిపోయాడు. ఇప్పుడు జ్ఞానం లేదు, అవి లేవు ఇవి లేవు. సొలొమోను సర్వం పతనమైపోయాడు. ఇప్పుడు ఎట్లాగా దురుద్దేశముతో తను చేశాడు. ఇంతవరకు ఏ దేవుడు తను ప్రేమించాడు? ఇంతవరకు ఏ దేవుడు రాజ్యమునిచ్చాడు? ఇంతవరకు ఏ దేవుడు తను సక్రమంగా కాపాడాడు? ఇంతవరకు ఎవరి ద్వారా ఇంత ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకున్నాడు? ఇవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు అనగా మరి దురుద్దేశముతో అడిగినటువంటి తన మాటకి తన యొక్క జీవితమే పరిపూర్ణంగా సర్వనాశమైపోయి సొలొమోను రాజ్యం పతనమైపోయింది. గమనిస్తున్నారా? తర్వాత టైం అయిపోయింది, నాకు ముగిస్తున్నాను. తర్వాత ఇంకో మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 43వ వచనం నుంచి చదవండి. ఇంకో మాట 6వ మాట ఏంటంటే దేవుడిని ప్రార్థన వినకపోవడానికి 6వ మాట తిరుగుబాటుతనం. దేవుని మీద తిరుగుబాటు చేయడం. మీరు వినక యెహోవా మాట మీద మీరు తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు దేవుడు ఎల్లొద్దున్న చోటుకు మీరు వెళ్ళారు. అమోరీయులు వచ్చి తరిమి దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, వీళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏం తెలుసా? దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు. దేవుడు చేయమన్నది చేయరు. అమ్మా వినండి, దేవుడు చేయమన్నది చేయరు. అర్థమైందా? దేవుడు చేయొద్దన్నది చేస్తారు. జ్వరం తగ్గట్లేదు అమ్మా, ఏం చేస్తారు? రక్షణ కట్టించుకుంటారు. ఏమ్మా తర్వాత ఒంట్లో బాగలేదు, తాగిది కట్టించుకుంటారు, ఇంటి ముందు కడతారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు. ఇలాంటివన్నీ చచ్చిపోయిన వాళ్ళకి బట్టలు పెడతారు, దాని ముందు బట్టలు పెట్టి అలాగే తింటానికి పెట్టి అవి పెట్టి ఎన్ని విగ్రహాలే, ఎన్ని భయంకరమైన విగ్రహాలు. దేవుడు అలాంటి వాడి ప్రార్థన ఆలకించండి. జాగ్రత్త, ఏం చేయొద్దు. దేవా నువ్వు ఉన్నావు, ఒకవేళ వాళ్ళ గురించి చచ్చిపోయిన వాళ్ళ గురించి నువ్వు అనుకుంటే కనుక నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభువా పలానా రోజున మా యొక్క చెల్లి మాతో ఉంది, లేకపోతే మా అన్నయ్య మాతో ఉన్నాడు, మా నాన్న మాతో ఉన్నాడు, ప్రభువా నీకు చచ్చిపోయింది సంవత్సరాలు అయ్యింది, ఆయన నీకు వందనాలు, ఆయన ఆత్మకు శాంతి దొరికిందని నేను నమ్ముతున్నాను. ఇలాగ ప్రార్థన చేసుకో, తప్పులేదు. లేకపోతే ఆయన ద్వారా ఏదైనా దేవుని సన్నిధిలో కానుకేసుకో, తప్పులేదు. లేకపోతే ఆయన ద్వారా దేవుని నామాన్ని గర్భపరుస్తూ చిన్న ప్రార్థన చేసుకో, తప్పులేదు. కానీ దేవునికి కాకుండా దయ్యం పనులు మాత్రం చేస్తే సొలొమోను సౌలు రాజ్యం పతనం అవడం గల కారణం ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు సౌలు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళాడు, సోది అడిగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, సగిరం చెప్పించుకున్నాడు. కనుక దేవుడు తన రాజ్యాన్ని తీసి ఆ రాజ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. తిరుగుబాటుతనం అనేటువంటిది నువ్వు చేస్తున్నప్పుడు దేవుని మాటకు వ్యతిరేకిస్తావా? దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకిస్తావా? దైవజనుని వ్యతిరేకిస్తావా? దేవుని సంఘాన్ని వ్యతిరేకిస్తావా? దేవుని చెప్పిన మాటలకు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తావా? వాక్యానికి విరుద్ధంగా నువ్వు నడుస్తావా? అలాంటప్పుడు దేవుడు నీ మొర ఆలకించడు. చివరి మాట చదువుతూ ముగించుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 25వ వచనం చూడండి. 24 నుంచి చదవరా. నేను పిలిచినప్పుడు నా మాట మీరు వెళ్ళలేదు, నేను చెయ్యి సాపగా మీరు ఎవరు కూడా నా మాటకు లక్ష్య పెట్టకపోయారు. చూడండి, నేను చెప్పినప్పుడు నా బోధ ఏమి వినకుండా మీరు తోసివేశారు. నేను గద్దింపగా
మీరు లోబడకపోయారు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు చూసారండి, నేను చెప్పినప్పుడు మేము వెళ్ళా, నేను రమ్మన్నప్పుడు మీరు రాలా, నా మాట మీరు లక్ష్యమో పెట్టలా. కాబట్టి మీరు ఇప్పుడు చెప్తున్న ప్రార్థన నేను ఆలకించను. ఆ చదవమ్మా ముందుకి. ఇంకా మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేశాను. నేను చెప్పినప్పుడు నువ్వు విన్నావా? నేను నా మాటకు నువ్వు లోబడ్డావా? నా మాట ప్రకారం నడిచావా? నేను చెప్పిన బోధ ఏమి కూడా వినకుండా నువ్వు త్రోసివేశావు. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చును, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగును, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. నన్ను గురించి ప్రభా మా తప్పైపోయింది ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని వాళ్ళు నన్ను గురించి మొరపెడతారు. కానీ నేను వాళ్ళకు ప్రత్యుత్తరం ఇవ్వకుందును. చూశారండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. మీరు అప్పుడు ఎంత మొరపెట్టుకున్నా, ఎంత చెప్పినా, నేను చెప్పినప్పుడు విన్నా, నా దగ్గరకు నువ్వు రాలా, మరి అలాగే నా బోధ ఏం వినకుండా నువ్వు తోసివేశావు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించావు, నేనే గొప్ప అనుకున్నావు, నాకు ఎదురు లేదనుకున్నావు. ఇప్పుడు నీకు అపాయం వచ్చింది, నీకు బాధ వచ్చింది, ఇదిగో ప్రభు నా మొర ఆలకించు, నా బాధ ఆలకించు అని చెప్పి నువ్వు చెప్పుకుంటే, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి మాట నేను ఆలకించు. నన్ను మీరు శ్రద్ధగా వెతికిదురు కానీ వారికి నేను దొరకను. దేవుడు దొరకనంటండి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం 7 పాయింట్లు చెప్పుకున్నాం అమ్మా. 7 పాయింట్లు చెప్పుకున్నాం. మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి గల కారణాల్లో 7 కారణాలు చెప్పుకున్నాం. మొదటి కారణం చెప్పండి, మన హృదయంలో పాపము దాగి ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. 2, హృదయంలో విగ్రహాలు పెట్టుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మూడో పాయింట్, దేవుని యొక్క వాక్యాన్ని మనము నిరర్ధకము లేక నిర్లక్ష్యం చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. 4వ పాయింట్, నీవు సందేహముతో ఏది అడిగినా దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. 5, నువ్వు దురుద్దేశముతో అడిగితే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. 6, నువ్వు తిరుగుబాటుతనంతో అడిగితే దేవుడి మీద తిరుగుబాటు చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. 7, అనగా సలహాలను నీ దేవుని యొక్క సలహాలను నువ్వు పెడచెవిన పెడితే, ఆయన మాటలు ఏమి వినకుండా ఉంటే, ఆయన బోధ ఏమి వినకుండా ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 7 పాయింట్లు మేము విన్నామయ్యా, మేము చక్కగా విన్నామయ్యా, మరి మా హృదయంలోకి వాక్యం ఎక్కిందయ్యా అన్నవాడు చేద్దాం. మిగతా వాడికి ఎక్కడైనా కిరణ్ ఇప్పుడు ఎక్కుతుంది. మళ్ళీ 1, 2, 3 చెప్తాను. 3 చెప్పేటప్పటికి వెళ్తారు. నాకు వాక్యం అర్థమైందయ్యా, నేను అర్థం చేసుకున్నానయ్యా అన్నవాడు. 1, 2, 3 ఎక్కారు. అయితే కిరణ్ అయితే 2 ఎత్తాడు వెనకాల. చాలా సంతోషం. మీరు వాక్యం బాగా విన్నారు. వాక్యం బాగా దేవుడికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించండి. ఆమేన్.